సామాజిక ఉద్యమకారుడు గాది ఎన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రయానికి 4 వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఎన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్ట్ నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐను హాజరుపరిచే అవకాశం ఉంది. సామాజిక ఉద్యమకారుడు గాది ఎన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి 4 వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఎన్ఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్ట్ నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐను హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త గాదే ఎన్నయ్యను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, వరంగల్ జిల్లాలో ఏదైతే ఉందో జాఫర్గఢ్ మండలంలో మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నా గాదే మాజీ అంటే ఈయన మావోయిస్టు కూడా ఇతను ఏంటంటే ఈ మధ్య క్రమంలో మరణించినటువంటి ఎవరైతే ఉన్నారో కాతా రామచంద్రారెడ్డి సంస్కరణ సభలో ఇతను ఏంటంటే ప్రజలకు వ్యతిరేకంగా అంటే మావోయిస్టుకు అది ఆదరించే విధంగా ప్రసంగించారని చెప్పేసి ఎన్ఐ అధికారులు తర్వాత తెలవడంతో అయితే ఇతన్ని ఉదయం జాఫర్గఢ్ లోని అతని నివాసంలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఉందో గాదే ఎన్నయ్య గతంలో కూడా అంటే మావోయిస్టుల పాటలో అంటే సానుభూతికి పడుకుని ఉండడం వల్ల ఇప్పుడు ఈ మధ్య చనిపోయినటువంటి ఎన్కౌంటర్ లో చాలా మంది హెడ్ మాన్ కావచ్చు, వేరే మావోయిస్టులు కావచ్చు చనిపోయిన తర్వాత దీని ద్వారా ఉన్నటువంటి ఏదైతే ఉందో వాటికి వాళ్ళు ఉన్నటువంటి మావోయిస్టులకు అయితే ఆధారంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మావోయిస్టు నేతలను అరికట్టే విధంగా నేషనల్ అంటే జాతీయ సంస్థ మాత్రం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటుంది. దీని క్రమంలో మనం చూసుకున్నట్టు మన ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు అన్ని జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దాన్ని ప్రోత్సహించే విధంగా ఈయన మాట్లాడడం వల్ల ఏంటంటే నేషనల్ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో ఎన్ఐఏ ఈ రోజు ఉదయం గదే నేనైతే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈయనను ఇప్పుడు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో కూడా అంటే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. విజయ్, అశోక్, గాదే ఎన్నయ్యను ఎన్ని గంటలకు నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? అలాగే గాదే ఎన్నయ్య అరెస్టుకు సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా? అయితే ఇంతవరకు అయితే మనకు గాదే అనేది 3 గంటలకు అంటే కోర్టులో ప్రవేశిస్తారని చెప్పేసి ఇప్పటికి సమాచారం ఉంది. ఏదైతే ఉందో అంటే దానిపైన మాత్రం ఎవరు కూడా అంటే మావోయిస్ట్ నేతలు కావచ్చు, అంటే సిపిఐ పార్టీ నేతలు కావచ్చు కూడా దాని మీద ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఏదైతే ఉందో అంటే గాదే ఎన్నయ్య గతంలో మావోయిస్ట్ నేతగా అంటే సిపిఎం ద్వారా అందులో చేరినట్టు తెలుస్తుంది. ఆ సిపిఎం నాయకులు ఎవరైతే ఉన్నారో నిషేధిత సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ద్వారానే అతను గతంలో మావోయిస్ట్ నేతగా నిర్వహించారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గాదే ఎన్నయ్య అంటే ప్రజలకు అంటే ఇప్పుడు ప్రజాదరణ ఏదైతే ఉందో ఆ ప్రజాదరణ ఆశ్రమం మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం ఏదైతే ఉందో దాంట్లో చాలా మంది అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదరించి దాంట్లో కొంతమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు ఒక నాన్నగా పిలిపించుకుంటారు అక్కడ ఈ గాదే ఎన్నయ్య. ఏదైతే ఉందో తను గతంలో కూడా కేసీఆర్ విరుద్ధంగా కూడా మాట్లాడారు. అంటే అంటే ఏదైతే ఉన్నా టాక్ ఏదైతే ఉన్నా ఎవరైతే నాకు పర్వాలేదు అతను ఏదైతే ఖచ్చితంగా మాట్లాడతాడో అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. ఈ తరంలోనే ఎవరైతే అంటే జాతీయ స్థాయికి కూడా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టుగా ఇప్పుడు తెలవడంతో ఎన్ఐ అధికారులు మాత్రం తను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అశోక్.